రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరని చెప్పలేం, ఊహించలేం కూడా. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కి పైగా బీజేపీకి సీట్లు వస్తాయని చెప్పి ఎవరూ ఊహించలేం. మెజారిటీ వస్తాయని ఏదో కొద్దిమంది చెప్పారు తప్పితే ఈ పద్ధతుల్లో వస్తుందని ఎవరూ ఊహించరు. అంతకన్నా ఊహించని విషయం ఏంటంటే, అధికారం పోగానే తృణమూల్ కాంగ్రెస్ ఇలా విచ్ఛిన్నం అయిపోయి ఎక్స్ప్లోడ్ అయిపోయి అసలు పటాపంచలైపోతుందని కూడా ఎవరు ఊహించరా. అంటే ఇది జనరల్గా ఓటమి సహజం, కానీ ఇలా ఎక్స్ప్లోడ్ కావటం అనేది, విచ్ఛిన్నం కావటం అనేది అసహజం. ఎందుకంటే మరి తమిళనాడులో డిఎంకే ఓడిపోయింది, ఇలా విచ్ఛిన్నం కాలేదు. కేరళలో పినరాయి విజయన్ సిపిఎం ఓడిపోయింది, ఇలా విచ్ఛిన్నం కాలేదు. కేవలం తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడు టర్మ్స్ 15 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఒక్కసారి ఓటమి చెందేసరికి అసలు ఎప్పుడు ఊహించని పద్ధతిలో బద్దలైపోయింది. అంతే కదా. మరి 80 మంది అసెంబ్లీలో టీఎంసీ సభ్యులకి 64 మంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. లోక్సభలో 28 సభ్యులకి 20 మంది తిరుగుబావుటా ఎగరేశారు. రాజ్యసభలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. ఇంత క్విక్గా నెల రోజుల్లో వచ్చిన మార్పు ఇది. అధికారం పోంగానే ఈ స్థాయిలో పతనమైనటువంటి పార్టీ కానీ నాయకురాలు కానీ ఇంకొకరు ఎవరూ లేరు. రికార్డు సృష్టించింది ఈ విషయంలో మమతా బెనర్జీ. నిన్నటిదాకా మొక్కటము లేని మహారాణి బెంగాల్కి నేడు అంటరాని నాయకురాలు, అప్రతిష్ట మూటగట్టుకున్న నాయకురాలు. అసలు పబ్లిక్లో ఎంత యాంగర్ ఉందంటే కోడిగుడ్లు వేస్తున్నారు మొహాల మీద టీఎంసీ నాయకులకి. అసలు ఆ కోపము ఎలా తీర్చుకోవాలో తెలియట్లే ప్రజలకి. ఎందుకు ఇలా ఒక్కసారి ఎందుకు ఇలా జరిగిందంటే, ఆవిడ పాలన కేవలం భయంతో నిర్బంధంతో జరిగింది, అందుకే ఇలా. అట్లనే అధికారం ఉంది కదా అని విర్రవీగింది, అందుకే ఇలా. దేశ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేసింది, అందుకే ఇలా. మెజారిటీ కమ్యూనిటీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసింది, అందుకే ఇలా. ఎందుకంటే ఇది ఒక్క రోజులో ఏదో ఇలా జరిగిందని అనుకోవటం పొరపాటు. ఇంతకన్నా విచిత్రం కూడా జరిగింది. ఎన్సిపిఐ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ పేరు ఎక్కడా వినలా. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అటువంటి పేరుతో ఒకరు పోటీ చేశారు, ఆ ఆందోళన చేసిన వాళ్ళు, విద్యార్థి ఆందోళనలు. కానీ ఇక్కడ ఒక 2023లో అనుకుంటా త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకే పోటీ చేశారు. 7 సీట్లో నామినేషన్లు ఇస్తే 4 నామినేషన్లు తిరస్కరించారు. 3 సీట్లలో పోటీ జరిగితే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి తెలుసండి? 822 ఓట్లు వచ్చినాయి 3 అసెంబ్లీ స్థానాలకు కలిపి. మ్యాక్సిమం ఒక అసెంబ్లీ స్థానాల్లో 536 వచ్చినాయి. మిగతా 2 చోట్ల 100 కన్నా తక్కువ వచ్చినాయి. మరి ఇవాళ ఒక్కసారి పార్లమెంట్లో 4th లార్జెస్ట్ పార్టీ అయిపోయింది. ఎటువంటి గుర్తింపు పొందనటువంటి ఎన్సిపిఐ ఇవాళ 4th లార్జెస్ట్ పార్టీ పార్లమెంట్లో. అసలు మనం ఊహిస్తామా ఇలా జరుగుతుందని? అట్లానే ఎన్డీఏలో ఇప్పుడు 2nd లార్జెస్ట్, బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంటే ఎన్సిపిఐ, 20 సీట్లతోటి. ఇదండి. అంటే నేను చెప్పాను కదా, రాజకీయాల్లో పరిణామాలు ఏ రోజు ఏం జరుగుతాయనేది ఎవరు ఊహించలేరు. దానికి ఇదే ఉదాహరణ.
ఇంకా వేరే అవసరంలా. సరే, ఇప్పుడు ఈ పరిణామాలు ఇంకొక యాంగిల్లో కోణంలో మనం దీన్ని విశ్లేషిద్దాం. ఎందుకంటే కారిడార్ గుసగుసలు బాగా వినపడుతున్నాయి. ఏంటనంటే ఈ పరిణామంతో 20 మంది ఎన్సిపిఐ సభ్యులు ఎన్డీఏలో చేరటంతో లోక్సభలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం ఢిల్లీ మీద తగ్గుతుందనేటువంటి కారిడార్ గుసగుసలు వినపడుతున్నాయి. నిజమే కదా. బీజేపీకి పోయిన లోక్సభలో 240 వచ్చినాయి, మెజారిటీ రాలేదు. టీడీపీ 16, జనతాదళ్ 12 కీలకం ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలు. కానీ ఈ రోజు నుంచి ఇది అవసరమైతే అవ్వచ్చేమో, కానీ అంత కీలకం కాదు. మరి దీని ప్రభావం ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందా? ఆంధ్ర విషయంలో సీతకన్ను వేస్తుందా కేంద్రం? ఇది కారిడార్ గుసగుసలు. అది తెలుసుకునే ముందు అప్పుడేం జరిగింది, ఇప్పుడేంటి పరిస్థితులు కూడా ఒకసారి మనం చాలా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను బుల్లెట్ పాయింట్స్లో చెప్తాను. 2014-19 మధ్య ఎమోషనల్ ఇష్యూస్ చాలా వచ్చినాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చాలా ఎమోషనల్ ఇష్యూ. ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంటు చాలా ప్రైవేటీకరణ, చాలా కీలకమైనటువంటి ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ. పోలవరం ఎమోషనల్ ఇష్యూ. రాజధానికి సహాయం ఎమోషనల్ ఇష్యూ. కలగలిపి ఏమైపోయినాయి అంటే ఆంధ్ర ఎకో సిస్టమ్ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా 2014 నుంచి 19 వరకు నడిచింది. దీంట్లో చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రభావానికి లోను కాక తప్పలేదు. ఎంటైర్ మీడియా, ఎంటైర్ మేధావి వర్గం. సో ఆ ప్రభావానికి చంద్రబాబు నాయుడు కూడా లోనయ్యాడు. మరి ఇవాళ చూద్దాం. నేను ఇక మొత్తం చెప్పను, కానీ ఇవాళ 24 తర్వాత పరిణామంలో అదే చూద్దాం. జస్ట్ ఆ 4 ఇష్యూసే తీసుకుందాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు ప్రజల ముందు అది డెడ్ ఇష్యూ. ఇవాళ దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి అది ఎమోషనల్ ఇష్యూ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్ల పైగా సహాయం చేసి ప్యాకేజ్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ని ఆదుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అది ఎమోషనల్ ఇష్యూ కాదు. పోలవరం నిరాటంకంగా కేంద్రం నిధులు వస్తూ ఉన్నాయి, నడుస్తూ ఉంది కేంద్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు. సో దానికి డోకా లేదు, అది ఎమోషనల్ ఇష్యూ కాదు. అట్లానే రాజధాని అంశం ఎక్కడ దాకెందుకు, జస్ట్ 4-5 రోజుల క్రితమే కేంద్ర క్యాబినెట్టే 2,500 కోట్లతోటి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలకి మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒక విధంగా ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ లాగా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలు పనిచేసింది. ఇవాళ కోల్పోంది ఆంధ్ర ప్రభుత్వం దాంట్లో నుంచి. సో ఇప్పుడు అది అదవరకెట్ లాగా ఎమోషనల్ ఇష్యూ కాదు. పనులన్నీ చకచక నడుస్తున్నాయి. సో అది తేడా. 2014-19, 2024-26కి ఈ రోజుకి తేడా అది. సో ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అంతకన్నా ముందు పాత అనుభవం గుణపాఠాలు కూడా నేర్పింది. అది అటు టీడీపీకైనా ఇటు బీజేపీకైనా. కాబట్టి ఎవరు కూడా ఇంకా ఆ పద్ధతుల్లో బిహేవ్ చేసే పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రయోజనాలకి దీనివల్ల విఘాతం జరిగేటువంటి ఎమోషనల్ ఇష్యూ అనేది రెండుటి మధ్య అఘాతాన్ని సృష్టించే ఇష్యూ నాకైతే కనపట్లేదు. రెండోది, నేను చెప్పాను ఇద్దరు కూడా గుణపాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇవాళ ఏదో దీనివల్ల ఆంధ్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి అనుకునేది అవాస్తవం. సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి ఇది లేదు.
ఒక విధంగా ఇవాళ ఈ కూటమి రాజకీయంగా కూడా అటు టీడీపీకి తెలుసు, బీజేపీకి తెలుసు, కలిసి ఉండకపోతే తిరిగి మళ్ళీ అధికారంలోకి రావనేది కూడా తెలుసు. అందుకనే ఆంధ్ర ప్రాముఖ్యం తగ్గే అవకాశాలు మేబీ అంత కీలకం కాకపోవచ్చు. కానీ దీని మీద శీతకన్ను వేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు కూడా అంత మాత్రాన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఎన్సిపిఐకి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుందనే దీంతో కినుకు వహించేటువంటి అవకాశం కూడా లేదు. ఎప్పటిలాగానే 24-26 మధ్యలాగానే 26-29 మధ్య కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కొనసాగుతాయి. ఆంధ్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. 29 తర్వాత ఏం జరుగుతుందనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. కానీ 29 వరకు ఈ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉందో అది కొనసాగుతుంది తప్పితే అదేదో విచ్ఛిన్నం అయిపోతుందని ఎవరన్నా కొంతమంది అనుకునేటట్టయితే వాళ్ళకి నిరాశే మిగలబోతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.